నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ లో ఫ్యామిలీ వీసాల వ్యవధి మనం చూసుకుంటే 1 నెల మాత్రమే ఉంది. దానిని 3 నెలలకు పొడిగిస్తూ కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయం తీసుకుంది. దీంతో కువైట్ లో వీసా ఫీజులు పెరిగే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. వివరాలేకి వెళితే కువైట్ లో ఫ్యామిలీ విజిట్ వీసాల చెల్లుబాటును 3 నెలలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సమీప భవిష్యత్తులో ఫీజులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఈ యొక్క విషయాన్ని ధృవీకరిస్తూ ఉంది. వివిధ దేశాలను సందర్శించే కువైటీ పౌరులకు విజిటింగ్ వీసాల కోసం ఆయా దేశాలు విధించే రేట్ల ఆధారంగా ఒక్కో దేశం నుంచి వచ్చే సందర్శకులకు వీసా రుజుమును నిర్ణయిస్తామని చెప్పి ఆయన పేర్కొన్నారు. వీటిని విశ్లేషించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ప్రస్తుతం కువైట్ లోని భారత రాయబార కార్యాలయం 3 నెలల భారత్ విజిట్ వీసా కోసం కువైటీ పౌరులకు సుమారు 35 దినార్లు వసూలు చేస్తూ ఉంది. దీని ప్రకారం కువైట్ విజిట్ వీసా రుజుమును సవరించే చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భారతీయులకు 3 నెలల విజిట్ వీసా కోసం కనీసం 30 దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. విజిట్ వీసా వ్యవధిని బట్టి నెలకు 3 దినార్లు ఉంటే 3 నెలలకు 9 దినార్లు ఉంటాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ప్రస్తుత ధరల ప్రకారం పెరుగుదల దాదాపు ఖాయమైంది. దీని కారణంగా 3 నెలల విజిట్ వీసా ప్రస్తుత రేటు కంటే కనీసం 10 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైటీ పౌరులు విదేశాలకు వెళుతూ ఉన్నారు. ఆ యొక్క విదేశాలకు వెళ్ళినప్పుడు కువైటీ పౌరుల నుంచి ఆ యొక్క దేశం ఎంత డబ్బు వసూలు చేస్తూ ఉందో అంతే డబ్బును మేము వసూలు చేస్తామని చెప్పి, ఉదాహరణకు కువైటీ పౌరులు ఇండియాకు వస్తూ ఉంటే భారత రాయబార కార్యాలయం 3 నెలల విజిట్ వీసాకు 35 దినార్లు వసూలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఇండియా నుంచి కువైట్ కు ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా మేము అటువంటి ఫీజునే విధిస్తామని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ అలీ అద్వానీ గారు తెలియజేయడం జరిగింది. మరి కొత్త ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.